రెవెన్యూ సమస్యలపై అనేక మంది గ్రీవెన్స్ కు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ గ్రీవెన్స్ కు అనేక మార్లు తిరిగినా సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతున్నారు. వారి సమస్యలను మీడియా ముందు చెప్పుకొని ఆవేదన చెందుతున్నారు. వారు ఏం చెప్తున్నారో ఛానల్ 9 మీకు వినిపిస్తోంది. సార్ మాకు పాత లిస్టులో ఓట్లు ఉన్నాయి సార్. కొత్త లిస్టు తయారు చేసి దాంట్లో ఓట్లు లేవు సార్, తొలగించేశారు. హైదరాబాద్ మండల సార్ కలిసేడు. నా పేరు బట్టాపట్టి వెంకటరామరెడ్డి సార్. మాకు మీ ద్వారా మాకు న్యాయం చేయాలని మరీ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను సార్. మా ఓట్ల లిస్టులో సార్ నీటి సంఘం సార్ ఆయకట్టి వెళ్ళాల్సిన ఓట్లు కనీసం మా కుటుంబం వల్లనే 15 ఓట్లు సార్. ఊరు రైతులు, ఊళ్ళో గ్రామస్తులు, లేబరీ రైతులు అన్ని 30 ఓట్లు దాకా తీసేశారు సార్. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పగలని వచ్చాము సార్. కలెక్టర్ గారికి చెప్పాము, వీలుంటే చూస్తాము, అయిపోయింది డేట్ అని చెప్పాడు సార్. కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మా గతంలో మా పేర్లు ఉన్నాయి సార్. పక్కా సర్వే నెంబర్లో పొలం అంతా పక్కాగా ఉంది సార్. పొలం లేనేటి, ఓట్లు లేనేటి కొత్తగా చేర్పించారు సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి చెంటు పొలం లేదు సార్. చెంటు పొలం వాళ్ళు ఓట్లు ఎక్కించారు. మా ఈ సర్వే నెంబరు మా తండ్రి పట్ట అన్నీ ఉన్నా పక్కా ఉన్నా కూడా ఇంతకుముందు పాత లిస్టులో ఉంటే ఇప్పుడు కొత్త లిస్టు వాళ్ళకై తయారు చేసి కొత్త లిస్టులో మా పేర్లు లేకుండా చేశారు సార్. సర్పంచ్ కనీసం సర్పంచ్ ఓటు కూడా తీసేశారు సార్. సర్పంచ్ ఓటు మాజీ ఎంపీటీసీ గుమ్మడి వీరస్వామి ఆయన ఓటు పక్కగా తీసేస్తారు. సర్పంచ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. కనీసం ఇంత దారుణంగా చేశారు సార్. మ్యాక్సిమం మేము మామూలుగా న్యాయం జరగాలంటే మళ్ళా గ్రామంలో వచ్చి ఇన్క్వైరీ చేసుకొని పొలం ఉందా లేదా, వాళ్ళ పేరు కొట్టేసిందా ఉందా లేదా ఇన్క్వైరీ చేసుకొని మీరు మరీ దాన్ని చేయాలని మనం కోరుకుంటున్నాం సార్. ఈరోజు జిల్లాలోని పలు గిరిజన సమస్యలపై గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాము. అందులో ప్రధానంగా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలోని 12వ డివిజన్ మంగళదిబ్బ గిరిజనులు దాదాపు 40 ఏళ్ల నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే 1999లో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 26 మందికి క్వార్టర్స్ కూడా కట్టించారు. అప్పటి నుంచి మిగతా వాళ్ళకి క్వార్టర్స్ కట్టలేదు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే చిన్న రేకులు ఇల్లు వేసుకొని గుడిసెలు వేసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు, 1/6 ఎస్సీలు ఉన్నారు, కొద్దిమంది ముస్లిం మైనార్టీస్ ఉన్నారు. అయితే గత సంవత్సరం ఇదే కలెక్టర్ గారిని మనం విన్నవించగా సారు తహసీల్దార్ వారికి నెల్లూరు రూరల్ రాశారు. అప్పుడు సర్వేశ్వరరావు గారు వచ్చి అంతా సర్వే చేసి అందరికి కూడా పట్టాలు ఇస్తాం, తెల్లవారి సచివాలయం దగ్గర రమ్మని చెప్పారు. ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల ఆ కార్యక్రమం పట్టాల పంపిణీ కార్యక్రమం అలాగనే ఆగిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ కలెక్టర్ గారిని కలిస్తే ఈ మధ్యకాలంలో మళ్ళీ అక్కడ ప్రజెంట్ వచ్చినటువంటి విఆర్ఓ శ్రీనివాసరెడ్డి గారికి నెల్లూరు రూరల్ మండల ఆఫీస్ కి రాశారు. ఆయన అదిగో ఇస్తాం అంటున్నారు, కానీ పట్టాలు ఇంకా మంజూరు కాలా. మాకు పట్టాలు లేకుంటే మేము ఎలా కరెంటు మీటర్లు తెచ్చుకోవాలి, ఎలా కొద్దిపాటి మా జీవన వృత్తి ఎక్కడ అప్పు తెచ్చుకోవాలన్నా కూడా పట్టాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగనే చిన్న కేసులు అయినప్పుడు వాటికి బెయిల్ మంజూరు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి అధికారులు స్పందించి పట్టాలు మంజూరు చేయాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా మన ప్రజానాయకుడు అయినటువంటి నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 24/7 ఎప్పుడు ప్రజల్లో ఉంటారని చెప్పేటువంటి వార్తా కథనాలు రెగ్యులర్ గా వస్తున్నాయి, మేము చూస్తున్నాం. అయితే ఎందుకనో మా ప్రాంతం రావటం లేదు. 12వ డివిజన్ రాలేదు, 1వ డివిజన్ రాలేదు. అలాగనే 12వ డివిజన్ లో ప్రథమ పౌరాలైనటువంటి వార్డు కౌన్సిలర్ కోట్లూరు శ్రవంతి గారు, ఆవిడ ఈ నగర మేయర్ గారు, మేడం గారికి కూడా వాళ్ళ సమస్యల మీద చెప్పాం. మేడం గారు కూడా ఇదిగో ఈ రోజు రేపు అంటున్నారు కానీ రావట్లేదు. కాబట్టి ఇకనైనా రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు స్పందించి మా 12వ డివిజన్ 1వ డివిజన్ లో తిరిగి మా సమస్యలు పరిష్కరించాలి. అలానే దొరతో ప్రాంతంలో 1వ డివిజన్ లో మొన్న పెన్నా నది నీటి ప్రవాహం వలన కట్ట మొత్తం కొట్టుకోపోయి ఇంకా 2-3 రోజులు వర్షం వచ్చుంటే నది ప్రవహించుంటే అదంతా కూడా ఆ గిరిజన ప్రాంతం మీద పడేది. దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి గౌరవ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేమందరం కూడా వినియోగించుకుంటున్నాం. ఇకనైనా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లోకల్ ఎమ్మెల్యే, అలాగే నగర మేయర్ గారు, ఆమె వార్డు అది, ఇద్దరు కలిసి వచ్చి అక్కడ గిరిజన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. నా పొలం వచ్చేసి చెల్లో ఆత్మూరు మండలం చెల్లేడు గ్రామంలో ఉంది. ఎకరా 24 సెంట్లు ఆ పొలం మా తాతల తరువులు ఇచ్చింది. తాతల తరువులు ఇస్తే దాంట్లో మొన్న రిజిస్ట్రేషన్ పోతే ప్రభుత్వ భూమి అని పడి ఉంది. ప్రభుత్వ భూమి తొలగించేదానికి ఇప్పటికి 6 నెలలు తిరుగుతున్నా. ఒకరు కూడా నెల ఆత్మూరులో 6 సంతకాలు పెట్టింది, 2 నెలలు పెట్టింది. ఒక మేడం ఫైల్ చూస్తే నెల 22 రోజులు పట్టింది.
ఆ నెల 20 రోజులకి అయ్యా నీది ఫలానా దాంట్లో తప్పు ఉంది, 172 లేదు 172 ఉంది తప్పు అన్నది. ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ కాడికి పోయి అది మళ్ళీ మొదటికి తెచ్చాము. అది తీసుకొచ్చిన పాట ఇప్పుడు తిరిగితే ఈ జాయింట్ కలెక్టర్ కాడ వచ్చిన పాట అవి తీసేశాడు. ఏది ప్రభుత్వ భూమి అనేది తీసేశాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్ లో క్లియరెన్స్ రాలా. ఈయన మళ్ళీ ఇక్కడ క్లియరెన్స్ రిపోర్ట్ ఇవ్వాలంట. ఎవరు సారు క్లియరెన్స్ రిపోర్ట్ ఇవ్వాలా. ఈ జాయింట్ కలెక్టర్ 24 నేను ఇంక 6 సార్లు కలెక్టర్ ఆఫీస్ కి ఈ పని మీద పోయి నెల 16వ తేదీ నుంచి ఈ రోజు తిరుగుతా ఉన్నా. అదే స్వామి 6 నెలల నుంచి పూర్తిగా తిరిగినాను. ఇసుగు పుట్టి ఇంక తిరగలేక ఇప్పుడు ఆ కలెక్టర్ గారిని కలదాం, జాయింట్ కలెక్టర్ గారు కలదాం అంటే ఇప్పుడు కాదు, మీరు అక్కడ నమోదు చేసుకోండి, ఎంట్రీ చేసుకోమన్నాం. ఆ ఎంట్రీ చేస్తే 6 నెలలు పట్టద్దు, ఆ ఎంట్రీ 3 నెలలు పట్టదు మ్యాక్సిమం. వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇదంతా ఏదో ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కలిసినా చేసేస్తారు. చేస్తారా చేయండి, చేయకపోతే చేయకపోండి.